రాయలసీమలో పవిత్రమైన తిరుమల తిరుపతి తొలి గడప కడప అన్నారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. కడపలో జరుగుతున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మహానాడు వేడుకలు రెండో రోజు చేరుకున్నాయి. 102వ జయంతి సందర్భంగా కూడా ఈ రోజున ప్రత్యేకంగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే ప్రత్యేకంగా ఆయన ఇక్కడ స్థానికంగా అంటే కడప తిరుపతికి తొలిమెట్టు కనుక ఇక్కడి నుంచే ఈ మహానాడు ఏర్పాటు చేయడం తనకు ఆనందంగా ఉందండి. సార్ చెప్పండి, ప్రధానంగా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి ఏర్పాటు? రెండో రోజు కార్యక్రమం ప్రకృతి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. కడపలో ఏ మహానాడు తీసుకున్నా ఉడికిపోయి చెమటలు గారిపోయి రస్ట్ అయిపోయిన పరిస్థితి. ఈసారి ఆ పరిస్థితి లేదు, బ్రహ్మాండంగా ఉంది. వెదర్ అనుకూలిస్తుంది, పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండో రోజు మొదటి రోజు సక్సెస్ అయింది, రెండో రోజు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మూడో రోజు భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. అంటే తిరుపతి తొలి గడప మీరు ఈ రోజున భారీ మాల్ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో అలాగే ఎలా ఏర్పడింది? తిరుమల తొలి గడప కడప, దేవుని కడప, దాన్ని ఆ పవిత్రతతో కూడిన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ పెద్ద పూలమాల కానీ ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అవన్నీ తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తాం. అంటే 102వ జయంతి నందమూరి తారక రామారావు గారిది ప్రతి సంవత్సరం కూడా 28వ తేదీన మే 28వ తేదీన వేడుక నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదాన్ని ఎలా నిర్వహిస్తారు? కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని అధికారిక కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కడపలో ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. దాని విధి విధానాలన్నీ కూడా నెక్స్ట్ జన్మదినం నుంచి కూడా విధి విధానాలన్నీ కూడా రూపొందించుకొని చేస్తారు. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్వామివారి ప్రతిమతో పాటుగా ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఒక గజమాలను కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ పండిన ఏదైతే కడపలో పండిన కాయగూరలతో కూడా లడ్డూలతో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని ఇక్కడ నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా దీన్ని ప్రత్యేకంగా ఈ గజమాల రూపంలో కూడా పూలు పళ్ళతో పాటుగా ఇతర ఫ్రూట్స్ ఇక్కడ ఏదైతే దొరుకుతాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. అయితే కడపకి అంటే తిరుపతికి గతంలో కూడా మనకి తిరుపతి అని తెలుసు, కానీ రాయలసీమకి తిరుపతి తొలి గడప కడప కనుక ఈ కడపలోనే ఇది నిర్వహించడం తాను ఆనందపడుతుందని చెప్పేస్తున్నారు. ఇదే చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి ఈ రోజున ఈ 102వ జయంతి సందర్భం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడి నుంచే అంటే 102వ జయంతిని పురస్కరించుకుని కూడా ఏదైతే మహానాడు వేదికపై నుంచే కూడా ఈ వేడుక ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఘనంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి మాత్రం నిన్న ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం కూడా జరిగింది. అది ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడి నుంచే దీన్ని ఈ రోజునే 102వ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని చెప్పేసి శ్రీనివాసరెడ్డి. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, కడప.